యేసుక్రీస్తులో యేసుక్రీస్తులో ఏమి మార్గం ఉంది, సత్యం ఉంది, జీవం ఉంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. మన కొరకే ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున సజీవుడు లేచిన యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. ఈ మరణం అంటే ఏంటంటే మన ఆత్మ అగ్నిలో యుగాలు కాలుతుంది. ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాము, ప్రాణం ఉండగానే ప్రభువా నా శరీరంతో చేసిన ఈ క్రియలు నన్ను తీసేయి, నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా కొట్టిటావు, ఏమి పోయి ఎంబడే పోయి మనకు కావాల్సిన మనిషి అయితే ఎంబడే ఏం చెప్తాం, నన్ను క్షమించు, పొరబడి నేను కొట్టాను అంటే ఆ క్షమాపణ దొరికినప్పుడు నీకు ఎంత విశ్రాంతి ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. ఆ క్షమాపణ అనకపోతే మన హృదయంలో కొరత ఉంటుంది, అయ్యో కొట్టానే తిట్టానే అని కదా. అలాగే మన పాపములన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మనం ఎంతో విశ్రాంతి. మన పాపముల కొరకే ఆయన కల్వరి శిలువలో మరణించాడు, ముళ్ళ కిరీటం ధరించబడింది, కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, శరీరం అంతా ముళ్ళ కూడా చీల్చబడింది, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి నుండి 3వ దినాన సజీవుడు లేచాడు యేసు ప్రభు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యం, నేనే నిత్య జీవం. పాపలు నచ్చిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినం సజీవుడు లేచాడు. నీ కులం మార్చుకోవచ్చు, నీ మతం, నీ ప్రభావ పాపిన క్షమించు. మమ్మీ బాప్తిసం ఓకేమా, థ్యాంక్ యూ. నీ పేరు పెట్టానా మరి రాండి ఎక్కడ